ఇచ్చాడు. ఆ అతిశయ కిరీటం ఎవరితో తొక్కబడి ఉంది తెలుసా? తాగుబోతులతో తొక్కబడి ఉందండి. దేవుడు మనకిచ్చిన కిరీటాన్ని పడద్రోయబడమే కాకుండా అది కాళ్ళతో తొక్కబడిన కిరీటంగా మార్చబడుతుంది. అతని జీవితము కోల్పోయే పరిస్థితి. దేవుడు ఒక విలువైన పాత్రగా ఎంచుకోవాలనుకున్నాడు, కానీ ఆ వ్యక్తి జీవితం ఎటువంటి అనుభవం తెలుసా? పడద్రోయబడిన పరిస్థితిగా మార్చబడ్డది. అంటే మనుషులందరూ తన్నే పరిస్థితి. తాగున వాళ్ళు ఏం చేస్తారు? బాగా ఎక్కువైపోయింది అనుకో ఏం చేస్తాడు? ఎందుకు పనికిరాడని తన్నుతూ ఉంటారు కొంతమంది. పిల్లలు తంతూ ఉంటారు, భార్య తంతూ ఉంటుంది. కుటుంబంలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు, ఇరుగు పొరుగు వారి దగ్గర విలువ ఉండదు. ఎప్పుడు ఈ తాగుబోతాడు, ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు అనేటట్లుగా ఉంటుంది. మూడవదిగా మనం ఆలోచన చూస్తే, మూడవదిగా ఎలాగున్నదంటే ఎఫ్రాయిం జీవితము 11వ అధ్యాయం, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనం రాయబడిన వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపముకు ఆధారమగు ఎన్నో బలిపీఠాలు కట్టాడండి. ఒకటి, అన్యజనులతో కలిసిపోయాడు. రెండవది, తాగుబోతుల సహవాసం కలిగి ఉన్నాడు. మూడవది, ఎఫ్రాయిము ఏం చేశాడు తెలుసా? పాపముకు ఆధారమగు బలిపీఠాలు అంటే ఎన్నో కట్టాడంట. ఇదిగో ఇది చేయి, ఈ తప్పు చేయి, ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడండి. ఆలోచనలు చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితము స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన మనసు లేదు, స్థిరమైన అనుభవం కలిగి లేడు. ఆ వ్యక్తి జీవితము భయంకరమైన స్థితిగా మార్చబడి ఉంది, కృంగిపోయే పరిస్థితి కలిగి ఉంది. అటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయాడండి. ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. చాలామంది తాగుడికి బానిసలైపోయి, లోక అలవాట్లకి బానిసలైపోయి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సహవాసం విడిచిపెట్టి దూరం అయిపోయే పరిస్థితి చాలా విషయాలు మనకి కనబడుతున్నాయి. వారి కుటుంబాలు నెమ్మదిగా ఉన్నాయంటే నెమ్మది లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నాలుగోదిగా ఆ వ్యక్తి జీవితము ఎలాగున్నది అని గమనిస్తే 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. చాలండి. ఇప్పుడు ఆకలి అయితే మనం ఏం చేస్తాం? తింటాం.